స్త్రీ ఆకర్షణ గురించి ప్రపంచ విజేత అలెగ్జాండర్కి అతని గురువు అరిస్టాటిల్ ఏం చెప్పాడో చూడండి. అరిస్టాటిల్ అలెగ్జాండర్ని పిలిచి ఓ మాట చెప్పాడు. నువ్వు ప్రపంచాన్ని జయించాలనుకుంటున్నావు, నీ లక్ష్యం అది అయినప్పుడు నువ్వు స్త్రీ ఆకర్షణకు మాత్రం లోపడమాక. నువ్వు ఎటువంటి స్త్రీలతోనూ ఆకర్షణకు గురవ్వకుండా ఉంటే మాత్రమే నువ్వు నీ విజయాన్ని సాధించగలుగుతావు. ఆ ఆకర్షణ నీ విజయానికి అడ్డమవుతుంది అని చెప్పేసి అరిస్టాటిల్ అలెగ్జాండర్కి చెప్పాడు. ఇక అలెగ్జాండరు వెళ్ళిపోయాడు. రాత్రి అలెగ్జాండర్కి ఏదో అర్జెంటుగా గురువుగారితో మాట్లాడాల్సి వచ్చి అతను గుడారం వైపుకి వచ్చాడు. వచ్చి గుడారంలోకి వస్తున్న సమయంలో కొంచెం లోపలికి చూశాడు. చూస్తున్నప్పుడు ఆయన చూసిన సంఘటన చూసి ఆశ్చర్యపోయాడు. ఏంటంటే అరిస్టాటిల్ పసిపిల్లల్ని ఎక్కించుకొని మనం గుర్రం ఆట ఆడతామే, మనం బంది ఆడుతున్నట్టుంటే మన పైన పిల్లాడు కూర్చొని టకచక్ గుర్రం అంటూ ఉంటాం కదా, ఆ విధంగా అరిస్టాటిల్ ఒంటి మీద ఒక నూలి పోగు లేదు. అతను బంది ఆడుతున్నాడు. అతని మీద ఒక 18 సంవత్సరాల ఆడపిల్ల ఉంది. ఆ అమ్మాయి ఒంటి మీద కూడా నూలు పోగు లేదు. అరిస్టాటిల్ దాదాపు 90 సంవత్సరాల ముసలోడు. అతని పొడవాటి జుట్టును పట్టుకొని మీద కూర్చున్న అమ్మాయి టకచక్ గుర్రం అని ఆడుతుంటే అరిస్టాటిల్ గుడారం మొత్తం అమ్మాయిని మీద ఎక్కించుకొని తిరుగుతున్నాడు. ఈ దృశ్యాన్ని చూశాడు అలెగ్జాండర్. 30 ఏళ్ల కుర్రాన్ని నాకేమో స్త్రీ ఆకర్షణ వద్దని చెప్పావు, 90 ఏళ్ల ముసలోడు నువ్వు మొత్తం రాత్రిపూట ఈ రకంగా 18 సంవత్సరాల పిల్లతో ఈ గుర్రపాట ఆడతావా? ఉదయం చెప్తాను నీ సంగతి అని చెప్పేసి అలెగ్జాండరు వెళ్ళిపోతాడు. ఉదయాన్నే గురువుగారి దగ్గరికి వచ్చి, గురువుగారు రాత్రి మీరు నాకు చెప్పింది ఏంది, మీరు చేసేది ఏంది, నేను చూశాను అదంతా అన్నాడు. అప్పుడు అలెగ్జాండర్ చెప్పాడు, రే 90 ఏళ్ల ముసలోడిని, బోటనీకి, జువాలజీకి, ఫిలాసఫీకి అనేక పుస్తకాలకి నేను ఫాదర్ని, ఇంత మేధావిని, నా మీద ఒక 18 సంవత్సరాల అమ్మాయి తప్ప అమ్మాయి దగ్గర ఏమీ లేదు. ఇంత మేధావిని సైతం మీద ఎక్కి గుర్రంలాగా స్వారీ చేస్తుందంటే ఆడదాని శక్తి ఎంతో తెలుసుకో. నువ్వు విజయాన్ని సాధించాలంటే ఆడవాళ్ళ ఆకర్షణ పోవద్దు. ఆడవాళ్ళతో ఆడతనం ఉంటే చాలు, నిన్ను ఆడిస్తారు. అది నీకు చెప్పడానికే నేను ఇలా చేశానని అలెగ్జాండర్తో అన్నాడు.